మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్సులో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు ఈ వీడియోలో గోల్డ్ ₹1,00,000 దాటింది. ఎందుకు దాటింది, ఎలా దాటింది, మనం దాని మీద ఈ వీడియోలో విశ్లేషణ. ₹1,00,000 దాటింది. మొన్నటి వరకు అంతకుముందు మన వీడియోలో 60,000 ఒకసారి దాటిందని చెప్పినాం. తర్వాత 60,000కి తగ్గింది, మళ్ళీ 80,000కి పోయింది. 80,000 కూడా తగ్గింది, దాటింది, మళ్ళీ 80,000 దాటింది. ఇప్పుడు లక్ష అని అంటున్నారు, దాటిపోయింది లక్ష కూడా. ఈరోజు ఇంకా లక్ష పైనే ఉంది. అంటే ఏ రోజుకి ఆ రోజు తగ్గుతుందని అనిపించినా తగ్గేది కొంచెం, పెరిగేది ఎక్కువైంది. ఇవన్నీ మీరు కూడా చూడొచ్చు, మీరు కూడా అబ్జర్వ్ చేయొచ్చు, మీరు కూడా తెలుసుకోవచ్చు. ఎలా అని ఏంటిది అంటే, జనరల్గా ఎక్కువ శాతం పేపర్లోనే చదువుకోవడం జరిగేది. ఇప్పుడు యాప్స్ వచ్చినాక యాప్స్లో మనకి ఆండ్రాయిడ్ ఫోన్లో అవటం, కమ్యూనికేషన్ బాగా డెవలప్ అవటం, వెబ్సైట్లు ఉండటం, వరల్డ్ మార్కెట్లు ఏవైతే ఉన్నాయో ఎక్కడ ఎప్పుడు ఏ లైవ్లోనే మనకి గోల్డ్ రేట్లు అనుకోండి ప్రతిదీ తెలవటం ఇన్ఫర్మేషన్. దాంతో ఇప్పుడు గోల్డ్ కూడా ఈరోజు కూడా మళ్ళీ ఆల్ టైమ్ హైకి పోయింది, లక్ష దాటిపోయింది. లక్ష కాదు, లక్ష దాటిపోయింది. అంటే సుమారుగా మళ్ళీ నిన్నటికి ఈరోజు కలిపితే ఇంకా 2-3 వేలు పైనే ఉంటుంది. 1,02,000, 1,03,000 వరకు పోతుంది, పోయిండొచ్చు, పోయింది ఆల్రెడీ. ఇప్పుడు వరల్డ్ మార్కెట్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి, ఎందుకు జరుగుతుంది, మనమే కాదు కొనేది, వరల్డ్ మార్కెట్లలోనే పెరగటం జరిగింది. ఇది డిమాండ్, యూసేజ్, ప్రొడక్షన్, సప్లై, ఈ 5 మీద 4-5 ఉంటాయి ఆధారపడేది. ఒకటేంది డిమాండ్, యూసేజ్, ప్రొడక్షన్, ఇన్వెంటరీస్ అని ఇంకోటి ఉంటుంది, నిల్వలు. ఈ నిల్వలు, ప్రొడక్షను, డిమాండు, యూసేజ్, సప్లై. ఇప్పుడు ఏదైతే ధర పెరుగుతూ వచ్చిందో అంటే డిమాండ్ ఎక్కువ ఉంది, ప్రొడక్షన్ కంటే సప్లై కంటే డిమాండ్ ఎక్కువ ఉంది. ఇన్వెంటరీస్, నిల్వలు ఉన్నాయి. ఎక్కడెక్కడ అన్ని దేశాల్లో ఏవైతే ఉన్నాయో నిల్వలు పెంచుకుంటూ పోతున్నాయి, అంటే కొనుక్కుంటూ పోతున్నాయి, కొన్ని నిల్వ పెట్టుకుంటూ పోతున్నాయి. బంగారం నిల్వలు ఏ దేశంలో ఎక్కువ ఉందంటే ఆ దేశం ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందినట్టు, ఆర్థికంగా బలంగా ఉన్నట్టు. ఏది, బంగారం నిల్వలు. అలానే ఇప్పుడు బంగారం కూడా ఎందుకు పెరుగుతుంది అనే దానికి చాలా రీజన్లు. ఒకటి, అంతకుముందు రష్యా ఉక్రెయిన్ వార్, ఇరాన్ గాజా ఇజ్రాయెల్ వార్, ఇలా ఈ వార్లు వచ్చినప్పుడు నుంచి స్టార్ట్ అవ్వటం మొదలుపెట్టింది. మార్కెట్లో అనిశ్చిత పరిస్థితులు ఏర్పడ్డప్పుడు షేర్ మార్కెట్లోకి పెట్టుబడులు రావు. షేర్ మార్కెట్లోంచి పెట్టుబడులు తరలించి ఈ గోల్డ్ మార్కెట్లోకి వెళ్తాయి ఫండ్స్ అన్నీ. మనమేం చూడాలిగా అంటే ఏమవుతుంది, అప్పుడు రష్యా ఉక్రెయిన్ ఇవన్నీ వార్లు వచ్చినా కానీ పెద్దగా అంతగా మూమెంట్ లేదు. ఎప్పుడైతే ట్రంప్ రావటం జరిగిందో అమెరికాలో, ట్రంప్ డెసిషన్ తీసుకోవటం, ప్రపంచ దేశాలన్నిటి మీద టారిఫ్లు, సుంకాలు విధించటం, ఈ టారిఫ్లు, సుంకాలతోటి మార్కెట్ మీద నమ్మకం లేకపోవటం, మార్కెట్ ఒక్కసారిగా కుప్పగూలిపోవటం, మళ్ళీ తర్వాత ఒకరోజు డెసిషన్ అంటాం, పోస్ట్ పోన్ అంటాం, చర్చలు అనటం. లేదు అని అంటే ఒకప్పుడు అమెరికా రష్యాకే ఉండేది యుద్ధం, కానీ అంటే ఏదైతే ట్రేడ్ వార్ అంటారు, అంటే వీళ్ళ ఆధిపత్యం వాళ్ళ ఆధిపత్యం, వీళ్ళని మించి వాళ్ళు, వాళ్ళని మించి వీళ్ళు, ఆధిపత్యం కోసం ఎప్పుడు కూడా అమెరికా రష్యానే ఉండేది. ఈసారి రష్యా కంటే చైనా ముందుకు రావటం జరిగింది. అమెరికా, చైనా అంటే వీళ్ళు చైనా ప్రొడక్ట్స్ మీద సుంకాలు వేస్తామంటే చైనా మంచిది మేము కూడా వేస్తామని సుంకాలు వేయటం, వాళ్ళు పెంచడానికి మేము పెంచుతాం అని అనటం. అయితే జనరల్గా జరిగేది ఏంటిది అంటే, ఎటువంటి అయితే ఈ సుంకాలు, టారిఫ్లతోటి అమెరికాలో ట్రంప్ది ఏదైతే ట్రేడ్ వార్ నడుస్తుందో అన్ని దేశాలు కూడా షేర్ మార్కెట్లు కుప్పగూలిపోవటం. యూరోప్ అనుకోండి, చైనా, జపాన్, ఇండియా, అమెరికా, ఫస్ట్ అమెరికానే ఇన్ఫ్లేషన్ పెరగటం, దీంతో డాలర్ ఇండెక్స్ పడిపోయి డాలర్ విలువ తగ్గిపోవటం, మార్కెట్లో అమెరికా మీద ఒక విధమైన అంటే ద్రవ్యోల్బణం పెరుగుతుంది, స్థిరత్వం లేదు ఇక్కడ. ఇవన్నీ కూడా ఏవైతే ఈ సుంకాలు, టారిఫ్లతోటి నిరుద్యోగం పెరుగుతుంది. అక్కడ ఎవరైతే ఈ సుంకాలు ఎక్కువ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఎక్కువ రేటుకి అమ్మాలి, ఎక్కువ రేటుకి అమ్మినప్పుడు ఆటోమేటిక్గా ధరలు పెరుగుతాయి, ధరలు పెరిగితే అంటే ఇన్ఫ్లేషన్ అంటాం, ఇన్ఫ్లేషన్ పెరుగుద్ది. ఇన్ఫ్లేషన్ పెరిగింది అంటే రూపాయి విలువ పడిపోద్ది, అంటే డాలర్ విలువ పడిపోవటం. ఇవన్నీ కారణాలతోటి మార్కెట్లు పడిపోవటం జరిగింది. ఆ పడిపోవటంతో గోల్డ్ పెరగడం జరిగింది. అయితే ఈ గోల్డ్కి మన ఫిజికల్ గోల్డ్కి 2 తేడాలు ఉంటాయి. ఈ గోల్డ్ ఇప్పుడు మార్కెట్లో పెరిగేటటువంటి గోల్డ్ ఫ్యూచర్ గోల్డ్ అంటాం.
స్పాట్ గోల్డ్ వేరు, ఫ్యూచర్ గోల్డ్ వేరు. స్పాట్ గోల్డ్ అంటే ఫిజికల్గా గోల్డ్ ఇచ్చి తీసుకొని పైసలు ఇచ్చి గోల్డ్ తీసుకోవటం. ఇది ఫ్యూచర్ గోల్డ్. ఫ్యూచర్ గోల్డ్ అంటే ఏంది? మార్జిన్ కడతారు. ఇప్పుడు మన ఎంసీఎక్స్ ఎక్స్చేంజ్లో కూడా మనకు ఆప్షన్ ఉంటుంది. ఈ ఎంసీఎక్స్ ఎక్స్చేంజ్లో మల్టీ కమోడిటీస్ ఎక్స్చేంజ్ ఉదయం 9ంటికి స్టార్ట్ అయ్యి నైట్ 11:30 దాకా ఉంటుంది. వరల్డ్ మార్కెట్ని బేస్ చేసుకొని ఇక్కడ కూడా ఎంసీఎక్స్ గోల్డ్ ఏదైతే ట్రేడింగ్ జరుగుతూ ఉంటుందో, ఈ గోల్డ్ ఏదైతే ట్రేడింగ్ జరుగుతూ వచ్చిందో, ఈ గోల్డ్ ట్రేడింగ్తో పాటు మనము ఏదైతే ఉందో మనం దాన్ని గమనించవచ్చు. ఎలా అంటే ఇప్పుడు సుమారు ఒక 80,000 కనుక్కుంటే చాలు 100 గ్రాములు గోల్డ్ కొనుక్కోవచ్చు. ఎక్స్పైరీ డేట్లు ఉంటుంది, ఓ నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు. అవి మనం ఏం చేయాలంటే అవన్నీ గమనించి మనము చూడాలన్నట్టు. అవి గనక గమనించినట్టయితే మీకు తెలిసిపోతుంది. అయితే అదేంటిది అనేది మీరేం చేయాలి అంటే ఒక పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకోండి. investing.com INVESTING investing.com అని ఒక వెబ్సైట్ ఉంటుంది. దాంట్లో ఇప్పుడు 3509.06 ఆల్ టైమ్ హై, మళ్ళీ ఇయర్లీ హై, లైఫ్ టైమ్ హై, డే హై 3505. నిన్నటికి ఈ రోజుకి ఇప్పుడు ఈ మధ్యకాలంలో కంటిన్యూగా 80, 100, 110, 120 డాలర్లే పెరగడం మొదలుపెట్టింది. అంటే రోజు 100 గ్రాములు బంగారానికి 3,000, 4,000 డిఫరెన్సే. అంటే ఇది లోకి హైకి. ఇవాళ వచ్చి 3424, లో 3509 హై. అంటే ఎంత? 75, 85 డాలర్లు లోకి హైకి తేడా. అయితే మన మార్కెట్లు వచ్చి ఉదయం 9 నుంచి నైట్ 11:30 దాకా ఉంటాయి. అమెరికా కానీ వరల్డ్ మార్కెట్ మొత్తం కూడా ఈ ఏదైతే లైవ్ గోల్డ్ మార్కెట్ వచ్చి 24 అవర్స్లో ఒక 2 అవర్స్ ఎంతో ఉంటుంది, 22 అవర్స్ నడుస్తూ ఉంటుంది. ఈ 22 అవర్స్ ఏదైతే గోల్డ్ మార్కెట్ అంటే గోల్డ్ కాదు, అన్ని బులియన్ మార్కెట్ అంటాం, కమోడిటీస్ మార్కెట్ అంటాం. ఈ కమోడిటీస్ మార్కెట్లో దీన్ని బులియన్ అంటాం, గోల్డ్ సిల్వర్ని. ఈ గోల్డ్ సిల్వర్ ఏదైతే ఉందో, ఈ గోల్డ్ ఏదైతే ఉందో 3509.06 డాలర్లు ఈరోజు హై, లైఫ్ టైం హై, ఇయర్లీ హై. ఒక్క సంవత్సరంలోనే 2285 డాలర్లు అంటే ఇయర్లీ లో. అంటే ఇప్పుడు ఈరోజు 22 ఏప్రిల్ అయితే పోయిన సంవత్సరం 23 ఏప్రిల్ నుంచి ఈ రోజుకి 1 ఇయర్. అప్పుడు లోలో 2280 డాలర్లు, 3500 డాలర్లు ఇప్పుడు ఈరోజు. అంటే ఎంత? 2300, 3500 అంటే 1225 డాలర్లు సుమారుగా. 1225 డాలర్లు అంటే ఇన్నేళ్ల చరిత్రలో 2280 డాలర్ల నుంచి ఒక్క సంవత్సరంలోనే 1200 అంటే నియర్లీ 2300 నుంచి 1200 అంటే నియర్లీ 50% డాలర్లు వరల్డ్ మార్కెట్లోనే పెరగడం జరిగింది. ఎందుకు అనగానే దేశాలు బై చేయటం మొదలుపెట్టినాయి. దేశాలతో పాటు ఎక్కడైతే షేర్ మార్కెట్ మీద, ఎకానమీ మీద అనిశ్చిత పరిస్థితి ఏర్పడ్డదో ఆ అనుమానంతో, భయంతో దీన్ని పెరగడం జరిగింది. అయితే ఇది ఎక్కడో ఒక దగ్గర మళ్ళీ కరెక్షన్ వస్తుంది. ఎందుకోసం, ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది అనే దానికి రీజన్ ఏంటిది? ఈ ట్రంప్ ఏదైతే సుంకాలు ఉన్నాయో, టారిఫ్లు ఉన్నాయో అవి 90 రోజులు ఉన్నాయి. 90 రోజుల తర్వాత చర్చలైన తర్వాత ఉందా లేదా అనేది దాన్ని బట్టి ఇవి ఉంటుంది. రెండోది, ఇవి ఎక్స్పైరీ డేట్లు అని ఉంటాయి. ఈ ఎక్స్పైరీ డేట్ల టైంలో కూడా షార్ట్ కవరింగ్లు అవి జరుగుతాయి, ప్రాఫిట్ బుకింగ్లు జరుగుతాయి. వీళ్ళు మార్జినే కట్టారు. ఇప్పుడు ఉదాహరణకి 80,000 మార్జిన్ కడితే వితిన్ 10-15 డేస్లోనే 1 టైం ఇచ్చేసింది, 100% ప్రాఫిట్ ఇచ్చింది. అంటే 8 లక్షల రూపాయలు ఏదైతే మార్జిన్ ఉందో మొత్తం కట్టకుండా ఒక 80,000 కనుక కట్టేస్తే మనం 100 గ్రాములు గోల్డ్ కొనుక్కోవచ్చు. అదే మాదిరి మల్టిపుల్ కూడా కొనుక్కోవచ్చు, 100 కొనుక్కోవచ్చు, కిలో కూడా కొనుక్కోవచ్చు. ట్రేడింగ్ చేసే వాళ్ళందరికీ ఇది ఐడియా ఉంటుంది. ఇకపోతే ఇది అసలు ఇది ఎక్కడ ఎలా ఉంటుంది అంటే LBME అని ఉంటుంది, లండన్ బులియన్ మార్కెట్స్ అసోసియేషన్. వరల్డ్ మొత్తానికి గోల్డ్ ప్రైస్ని AM/PM అంటే ఉదయము సాయంత్రము ధరని ఫిక్స్ చేయడం జరుగుతుంది. మీరు గూగుల్కి వెళ్ళి lbma.org.uk అని క్లిక్ చేస్తే దానికి సంబంధించి వస్తుంది. అక్కడ డాలర్లు, యూరోలు, పౌండ్ల మీద ప్రతిరోజు ధరని ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఈ ధరని ఫిక్స్ చేసిన తర్వాత investing.comలో వరల్డ్ మార్కెట్లో లైవ్లో గోల్డ్ డిమాండ్, సప్లై, యూసేజ్, ప్రొడక్షన్. ఇప్పుడు మైన్స్లోంచి ఏదైతే ఉందో మైన్స్లోంచి ఉత్పత్తి పెరగాలి, ప్రొడక్షన్ పెరగాలి, సప్లై పెరగాలి. డిమాండ్కి తగ్గటువంటి సప్లై కనుక ఉన్నట్లయితే అప్పుడు మళ్ళీ ధరలు తగ్గే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఎప్పుడైతే ఉందో ప్రతిరోజు కూడా ఇప్పుడు టీవీలు, ఛానల్స్, పేపర్లు, మ్యాగజైన్లు అన్నీ కూడా లక్ష దాటిపోయింది అంటుర్రు. మనకి మ్యారేజెస్ సీజన్ ఉంది. రెండోది అక్షయ తృతీయ ఉంది ఇంకొక వారం రోజుల్లో.
ఈ అక్షయ తృతీయ, వివాహాలు, పెండ్లిళ్ళు వీటన్నిటితోటి ఒక విధమైనటువంటి అవేర్నెస్ రావడం జరిగింది. ఇక మిస్ అయిపోతామో ఏమో అని కొనుక్కోవటం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ, సెలవు.